విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ 61వ వార్డులో ప్రకాష్ నగర్ రోడ్ నియర్ అయ్యంగారి బేకరీ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహములను పూజా విధానం పుస్తకంను ప్రజలకు ఉచితంగా 61 వార్డ్ కార్పొరేటర్ కొనతాల సుధా ఆధ్వర్యంలో ప్రజలకు అందచేయటం జరిగింది. వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను ప్రతి ఏడు ప్రజలకు పంచినట్లుగానే ఈ సంవత్సరము సుమారుగా 1000 మట్టి వినాయక విగ్రహాలను పూజ పుస్తకములను ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ రావటం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విగ్రహాలను, పూజ పుస్తకాలను అందుకొని భక్తితో ఆనందం చెందినారు. విశాఖ పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతానికి చెందిన జీవీఎంసీ 61వ వార్డులో ప్రకాష్ నగర్ రోడ్ నియర్ అయ్యంగారి బేకరీ ప్రాంగణంలో ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా ప్రజలకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహములను పూజా విధానం పుస్తకంను ప్రజలకు ఉచితంగా 61 వార్డ్ కార్పొరేటర్ కొనతాల సుధా ఆధ్వర్యంలో ప్రజలకు అందచేయటం జరిగింది. వినాయక చవితి సందర్భంగా మట్టి విగ్రహాలను ప్రతి ఏడు ప్రజలకు పంచినట్లుగానే ఈ సంవత్సరము సుమారుగా 1000 మట్టి వినాయక విగ్రహాలను, పూజ పుస్తకములను ప్రజలకు ఉచితంగా అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ రావటం జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొని విగ్రహాలను, పూజ పుస్తకాలను అందుకొని భక్తితో ఆనందం చెందినారు. ఫోన్ చేస్తా అన్నారు, ఫోన్ చేస్తారా? మమ్మల్ని మేము ప్రతి సంవత్సరం కూడా సుమారు ఒక 5 సంవత్సరాల నుంచి కూడా మట్టి వినాయకుడిని డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఆనవాయితీగా జరుగుతుంది. మా అమ్మగారు ఉన్నప్పుడు మా అమ్మగారు ఆశీస్సులతో మేము విజయప్రసాద్ గారితో కార్యక్రమం చేయించాం. అలాగే గత 2 సంవత్సరాలుగా అడారి ఆనంద్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిపించడం జరిగింది. ఈ సంవత్సరం వచ్చేసరికి మన సిఐ గారిని రమ్మని సిఐ గారి చేత కూడా ఈ కార్యక్రమం మొదలుపెట్టి స్థానిక ప్రజలందరికీ కూడా మట్టి వినాయకుల్ని పూజిద్దామనే మంచి సంకల్పంతో మట్టి వినాయకుల్ని పంపిణీ చేయడం జరుగుతుంది. వినాయకుడిని పూజించి ప్రతి ఒక్కరూ కూడా సుఖ సంతోషాలతో జీవించి ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.